ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు వీడియోస్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు 4800 సంఘాలు ఏర్పాటుకు సన్నాహాలు. దేశంలోనే తొలిసారిగా దివ్యాంగులకు అభివృద్ధి, ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైన మహిళా స్వయం సహాయక సంఘాల స్ఫూర్తితో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలకు ఈ బాధ్యతలను అప్పగించింది. దీనిపై అధ్యయనం చేయటంతో పాటు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి సీతక్క గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ను ఇటీవల ఆదేశించారు. దాంతో గ్రామాలన్నీ మహిళా సమాఖ్యల ద్వారా ఇప్పటికే 50,000 మంది దివ్యాంగుల వివరాలు సెర్ప్ సేకరించింది. ఇందులో మహిళలతో పాటు పురుషులు ఉన్నారు. ఒక్కో సంఘంలో కనీసం 5-6గురితో 4,800,000 సంఘాలు ఏర్పాటుకు సెర్ప్ సిఫారు చేసింది. సొంత కాళ్లపైన నిలబడేలా దివ్యాంగుల స్వయం సమృద్ధికి స్వయం సహాయక సంఘాలు ఊతమిస్తాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు వేదికలవు అవుతాయి. తగిన అవకాశాలు, ప్రోత్సాహం ద్వారా వారు సొంత ప్రతిభ, కృషి, పట్టుదలతో జీవితాన్ని దిశగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. దివ్యాంగుల మహిళలే అధ్యక్షులుగా ఉండే ఈ సంఘాల ద్వారా సభ్యులకు చిన్న తరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందే అవకాశం కల్పిస్తారు. త్వరలోనే దివ్యాంగుల సంఘాల ఖాతాల్లో రివాల్వింగ్ ఫండ్ జమ చేయను అన్నట్టు తెలుస్తుంది. బ్యాంకు లింకేజీ సౌకర్యం ద్వారా రుణ సదుపాయాలు, ఆదాయ వృద్ధికి తోడ్పడే ఆర్థిక సహకారం కూడా అందిస్తారు. నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, బ్యాంకు లింకేజ్ ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పిస్తారు. అన్ని సిద్ధమైన తర్వాత స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రమాద బీమా, రుణ బీమా వంటి పథకాలతో పాటు సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి వినూత్న వ్యాపారాలను మహిళా సంఘాలు నిర్వహిస్తూ అన్నాయి. ఇందులో అనుకూలమైన కొన్నిటిలో దివ్యాంగులకు భాగస్వామ్యం కల్పించనున్నారు. సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్.